గుంపరులో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. సినిమా తరహాలో మారణాయుధాలతో కుటుంబంపై దాడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ప్రాణ భయంతో పరుగులు తీశారు బన్నీపాల్ కుటుంబం. గొడ్డలితో సీసీ కెమెరాలను ధ్వంసం చేశాడు నాగేశ్వరరావు. బన్నీ ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేసి అక్కడ ఉన్న వాళ్ళని దాడి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాగేశ్వరరావు అనుచరుల వీరంగంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు కూడా. అయితే ఈ గందరగోళానికి కేవలం ఒక భూ వివాదమే కారణం అంటూ పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి విజువల్స్ మీరు చూడండి. ఆర్టీవీ మీకు చూపిస్తున్నటువంటి విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. సినిమాల్లో ఎలాగైతే గుంపులు గుంపులుగా కర్రలు, రాడ్లు, గొడ్డళ్ళు పట్టుకొని దాడి చేయడానికి వస్తారు, ఏమాత్రం తగ్గకుండా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఒక నలుగురు రాడ్లు, కర్రలు పట్టుకొని గొడ్డలు తీసుకొని వచ్చి ఆ ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాను పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఆ ఇంట్లో మహిళలు ఉంటారు. ముఖ్యంగా నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇక్కడ ముఖ్యమైన వ్యక్తిగా తెలుస్తుంది దాడిలో. అయితే కారణం ఏదైనప్పటికీ, భూ వివాదం కారణం అంటూ తెలుస్తోంది. బట్ కారణం ఏదైనప్పటికీ కూడా ఇళ్ల మీదకి ఇలా రాడ్లు, కర్రలు తీసుకొని వస్తే, గొడ్డళ్ళు తీసుకొని నరకడానికి వస్తే ఎంతవరకు ఇది మంచి పరిణామం? ఎలాంటి పరిణామం ఇది అసలు?